12:32 అయింది. వాళ్ళు 11కెళ్ళారు. ఇంతవరకు రాలేదు. హే గాయ్స్, నేనైతే బయటకెళ్ళాను అని చెప్పాను కదా! థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటది ఎక్కడికి ఏంటనేది. సో, మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా యాక్చువల్‌గా మేము ఇక్కడ 8కి స్టార్ట్ అవ్వాలనుకొని 10కి స్టార్ట్ అయ్యాము. 10కి స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మాకు బస్సు ఒక హాఫ్ అన్ అవర్‌కి అందింది గైస్. మా టైం అలా ఉంది, ఏం చేస్తాం. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మీకు చూపించిన మినీ ఫాల్ చాలా బాగుంది కదా! అసలు చాలా క్యూట్‌గా అక్కడెక్కడ అసలు నిజం చెప్పాలంటే అవి ప్యూర్ వాటర్ కాదు. అదేంటో కొంచెం డ్రైనేజీ. కానీ అక్కడ కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. మా ఊర్లో ఉన్న ఆ ట్యాంక్ ఎక్కాలన్న కోరికలానే మిగిలిపోయింది గైస్. మీలో ఎవరిదైనా కోరిక నెరవేరి ఉంటే నాతో కమెంట్ చేయండి. ఇంకా మీ దగ్గర ఏరియాలో జూడియో ఎక్కడుందో కూడా కమెంట్ చేయండి. అసలు ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో. ఇంకా మా టైం బాగుంది. ఆ రోజు మార్నింగ్ వర్షం పడడం వల్ల క్లైమేట్ చాలా బాగుంది. ఒకవేళ వర్షం పడకుండా రోజులాగే ఉండుంటే ఈరోజు అసలు మా ఐదుగురికి నిజంగా పగలే చుక్కలు కనిపించేవి. అసలు ఎండలు మామూలుగా వస్తున్నాయా, సీజన్ అయిపోయినా సరే మామూలు ఎండలు రావట్లేదు, ఫుల్గా వస్తుంది. ఇంక ఈరోజు అయితే వర్షం పడడం వల్ల మా టైం బాగుందనమాట. ఇంకా ఈరోజనే కాదు, ఒక 3 డేస్ నుంచి పడుతున్నాయి మా వైపు అయితే వర్షాలు. ఇంకా మీ సైడ్ కూడా పడుతున్నాయో లేదో కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే మేము వచ్చాము అంటే ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోయే టైం ఉంది. కానీ 5 మినిట్స్లో వెళ్ళాల్సిన దానికి మాకు 25 మినిట్స్ పట్టింది. అంత క్రౌడ్ ఉంది, అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. అసలు ఈరోజు ఎందుకు ఇంత క్రౌడ్ ఉంది, అసలు ఈ రోజేనా ఎప్పుడు ఇంతేనా అనేసి అనుకున్నా నేను. వీళ్ళని అడిగితే మేము వచ్చిన ప్రతిసారి అయితే అసలు క్రౌడ్ ఉండదు, మేబీ ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల మరి ఇంకేమైనా ఉందో తెలీదు అనేసి అన్నారు. ఇంకా సింబల్ అయితే ఓం సింబల్ కదా! అసలు ఆ ఓం సింబల్కి ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటారు? మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలియక అడుగుతున్నాను. ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామనమాట. అదైతే గోపురం. ఇంక ఇక్కడేమో ఇదంతా బ్రిడ్జ్ ఏరియా. బ్రిడ్జ్ కింద అనమాట ఇదంతా. ఇక్కడ ఈ బామ్మ అయితే ఎంత కష్టపడి మ్యాంగోస్ అమ్ముతుందో, మాతో షేర్ చేసుకుంది, ఎవ్వరు కొనట్లేదని చెప్పేసి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది కానీ మనం కూడా ఏం చేయలేం కదా! ఇంక ఇక్కడైతే వచ్చేసాం మేము లోపలికి. వీళ్ళు అంటే నేను లోపలికి ఎందుకు వెళ్ళను అనేది మీకు తెలిసే ఉంటుంది. మేబీ నేను క్రిస్టియన్ కదా! వాళ్ళు లోపలికెళ్ళినప్పుడైతే టైము 11 అయింది. అంటే ఒక 10 మినిట్స్ ముందే ఎళ్లారు. నేను మీకు 11 అవుతున్నప్పుడు చూపించాను. ఇంక నేను ఎందుకెళ్ళలేదు అనంటే, క్రిస్టియన్ అయితే వెళ్ళకూడదా ఏంటి అంటే, మీకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయా అంటే, అలా ఏమనుకోకండి. నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవులే గానీ, ఇంకా చిన్నప్పటి నుండి ఇంట్లో వాళ్ళు అలా చెప్పారు కదా! అలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు. వాళ్ళు రారు, మనం కూడా వెళ్ళం అన్న వేలో ఉన్నాను. ఇంకా ఎప్పుడు వెళ్ళకపోవడం వల్లేమో నాకు ఏ ఫీలింగ్ లేకపోయినా కూడా ఈ గాడ్స్, రిలీజియన్స్ అలాంటి ఫీలింగ్స్ ఏం లేకపోయినా కూడా నాకెందుకో ఇంకా వెళ్ళాలని అనిపించలేదు. సో, నేను కూడా వెళ్ళలేదనమాట. అంటే లోపలికే వెళ్ళలేదు. ఆల్మోస్ట్ అంటే పైకెక్కుతారు కదా! అక్కడికైతే వెళ్ళలేదు. నార్మల్‌గా లోపలికైతే వెళ్ళాను. అంతా చూశాను. వాళ్ళు లోపలికెళ్ళిన తర్వాత నాకేం చేయాలో అర్థం కాక ఇంక నేనైతే ఇక్కడంతా చూశాననమాట. వీళ్ళైతే ఏం చేస్తున్నారు అని చూస్తే మొబైల్ సబ్మిట్ చేస్తున్నారంట. వాళ్ళ సేఫ్టీ కోసం అంట అది. అంటే లోపలికి అలో చేయరంట మొబైల్స్. సో, ఇక్కడ సబ్మిట్ చేసి ₹5 ఎంతో పే చేస్తారు. మళ్ళీ తిరిగి రాంగాల్నే ఆ మొబైల్స్ తీసుకుంటారంట. ఇంక ఇక్కడేమో శారీస్ పెట్టారు. ఇవేం నార్మల్‌గా నేను షాప్ నుంచి తెప్పించిన శారీస్ అనుకున్నా. కాకపోతే పైన బోర్డొచ్చింది. ఏమని అంటే అమ్మవారికి అలంకరించిన శారీస్ అని చెప్పేసి. అంటే కొంతమంది అమ్మవారికి అలంకరించిన శారీస్ ఇష్టంతో కొనుక్కుంటారు కదా! ఇంకా వాళ్ళ కోసమైతే పెట్టారంట. నేనైతే మూవీస్‌లో చూసాను ఇలా అమ్మవారికి అలంకరించిన శారీస్ కూడా అమ్ముతారు అని చెప్పేసి. మళ్ళీ ఫస్ట్ టైమ్ ఇప్పుడే రియల్‌గా చూస్తున్నాను. ఇంక వాళ్ళెళ్ళినప్పుడు 10:40, 10:50 అలా అయింది. ఇప్పుడు టైం అయితే 11:32 అవుతుంది. ఇంతవరకు రాలేదు గైస్. ఇంత టైం పడతదా చెప్పండి? ఏమో మరి నాకైతే తెలీదు. నేనసలు నార్మల్‌గా మూవీస్‌లో చూపిస్తారు కదా! ఎళ్లి దండం పెట్టేసుకొని వచ్చేస్తారు. ఒక 10 మినిట్స్‌లో అయిపోతదేమో అనుకున్నా. ఇంకా పైనైతే గోపురం ఉంటది. కిందంతా ఒక అపార్ట్మెంట్ టైప్‌లో ఉంది. చుట్టూరు ఇళ్ళలే ఉన్నాయి ఇక్కడ. అంటే వీళ్ళందరికీ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది కదా! ఎందుకంటే ఇళ్ళ మధ్యలోనే టెంపుల్ ఉంటే చాలా పీస్‌ఫుల్ అనిపిస్తది. ఇంకా వీళ్ళైతే పైనే తినేసారనమాట. నేను ఎళ్ళలేదు కదా లోపలికి. సో, వాళ్ళక్కడ ప్రసాదం తినేసి వచ్చారంట. నేనేమో బయట తిన్నాను. సో, ఇంక మేము టెంపుల్ నుంచి అయితే వేరే ప్లేస్‌కి స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా నేను మాట్లాడింది మీలో ఎవరికైనా తప్పుగా అనిపించుంటే అది మీ నెగెటివ్ థింకింగ్ వల్లే అయ్యుండొచ్చు. సో, అంటారు కదా పాజిటివ్‌గా ఆలోచిస్తే అన్నీ పాజిటివ్‌గానే ఉంటాయని. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. మీరందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. బాయ్.